హలో అండి అందరికీ. అయితే నేను మా ఇంటికి వెళ్తున్నానని మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా. ఈవినింగ్ అయితే బయలుదేరాము. మా ఇంటి దగ్గర విజయవాడలో 7కి బయలుదేరాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైము మీకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత నైట్ టైం జర్నీ బాగుంటుందని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. సో ఎక్కడ ఆగలేదు, మైలవరంలోకి ఒక దగ్గర ఆగాము. ఇది నేను స్టార్ట్ అయినప్పుడు దిగలేదనమాట. మైలవరం మన కందులపూడి రోడ్డు ఉంది చూసారా, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డుకి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. నైట్ వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ ఇంకా ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో. ఇంకా మీకు ఎలాగో చెప్పాలి అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా నేనైతే కందులపాడు అడ్డ రోడ్ నుంచి మా ఇంటి వరకు వెళ్ళేదాకా తీసాను. మధ్యలో క్లిప్పులు కొన్ని యాడ్ చేయలేదు, అంటే లెంత్ అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదన్నమాట. మైలవరం దాటిన తర్వాత మేము పుల్లూరు రోడ్డు ఉంది కదా, అటువైపు వచ్చాము. ఎందుకంటే అటు కొంచెం దగ్గర అని చెప్పేసి, అందుట్లో నైట్ టైం కదా. సో ఎప్పుడైతే అసలు డ్రామ్ అనమాట. ఎటు వెళ్తామంటే పుల్లూరు వైపు కాకుండా అటు చీమలపాడు వైపు వెళ్తాము. అటైతే కొంచెం మాకు మెయిన్ రోడ్డు, పెద్దది రోడ్డు, కొంచెం బాగుంటుంది కూడా జర్నీ, కానీ అలా వస్తాం అనమాట. అయితే ఈరోజు నైట్ టైం కదా బయలుదేరింది. అందువల్ల మేము ఏం చేస్తామంటే ఇంకా మధ్యలో గ్యాప్ తీసుకొని ఇంకా ఇటు పుల్లూరు వైపు నుంచి వచ్చేసామన్నమాట. అయితే మైలవరంలోని గోల్డెన్ బేకరీ ఉంది కదా, సో అక్కడ మాత్రమే ఆగామన్నమాట. అక్కడ ఎందుకు ఆగామంటే కొన్ని స్వీట్స్ అవి తీసుకున్నాము. ఇంకా మనకి ఎలాగో మా ఇంటికి వెళ్తే అక్కడ అంతగా ఏం ఉండవు అనమాట. చెప్పాను కదా పోయినసారి వీడియోలో చెప్పాను మీకు, షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇంక రూపాయి కురుకేరీలు, ₹2 కురుకేరీలు అవి తప్ప అసలు ఏం దొరకవు మా ఊర్లోనే. అందుకని ఇంకెక్కడే తీసుకున్నాను దారిలోనే. అయినా పిల్లలు తినడానికి ఏమైనా ఉంటాయని చెప్పేసి. ఇది మైలవరం స్టార్టింగ్ అనమాట. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ అనమాట ఇది. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో తీయడం. ఇక్కడ వచ్చేసరికి సాయిబాబా గుడి. ఇది ఇంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఫోను, ఎందుకంటే చెప్పాను కదా డ్రైవింగ్లో ఉన్నారు మా ఆయన. నేనైతే వెనకతలు కూర్చున్నా కాబట్టి తీశాను. కొన్ని క్లియర్గా కనిపించాయి, కొన్ని క్లియర్గా కనిపించలేదు. సో అదనమాట. మొత్తానికైతే జర్నీ బాగా జరిగింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదంతా అప్లోడ్ చేసి మీకు ఆడియోలో చెప్తున్నాను. మంచిగా ఇంటికి వచ్చేసాము క్షేమంగా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడికి వచ్చేసాం కదా, మీకు ఇంకా వెరైటీ ఏదైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలోనే మంచి విషయాలు కూడా చెప్తాను అనమాట. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇంకా మైలవరంలోకి అయితే ఎంట్రన్స్కి వచ్చేసాం అనమాట. చూసారా మైలవరం అని రాస్తుంది. ఇంకా ఇది మైలవరం స్టార్టింగు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే పెద్ద కష్టం అండి బాబు. ఈ మైలవరంలో సరిగ్గా తోడమే రాదు, బైకులు తోడడం రాదు అసలుకి. వాళ్ళదే అన్నట్టు రోడ్ల మీదే నడుస్తారు. ఎంత ఆనర కొట్టినా అస్సలు తప్పుకోరు. ఎవరైనా చూస్తే ఏమనుకోవద్దండి, నిజంగా అట్లాగే ఉంటారనమాట. మాకు ఒకసారి అయితే యాక్సిడెంట్ కూడా అయిపోయింది. అట్లాగే మేము వస్తుంటే డ్రైవింగ్ చేసుకుంటా రోడ్డు మీద ఒక ఆయన తప్పుకోకుండా అలాగే నడుస్తూ ఉన్నాడు. అది సెంటర్లోని. ఎంత సెంటర్ అయితే మాత్రానికి అసలు పక్కకు కూడా తప్పుకోరు, అట్లా నడుస్తారు మైలవరంలోని. అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్తాం. మైలవరం స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా వెళ్తారు మైలవరం దాటేంత వరకు, ఎందుకంటే ఎక్కువ రోడ్ల మీదే ఉంటారనమాట. అట్లయినే మా విజయవాడలో కానీ ఉంటే 4 తీతలు తీసి పక్కకు కూర్చోబెడతారు. ఇప్పుడైతే మరీ అసలు ఏరియాకి, సందులకి, గొంతులకి అన్ని చోట్ల పోలీసులు ఉండిపోయారనమాట. ఎక్కడ చూసినా మా ఊర్లో పోలీసులే విజయవాడలోని. అసలు నిజం చెప్పాలంటే విజయవాడ అంత మంచి ఊరు ఎక్కడ ఉండదన్నమాట. అంత బాగుంటుంది విజయవాడ. ఈ మైలవరం ఏంటంటే మైలవరంలో పెద్ద సిటీ అయిపోయినట్టు ఈ రోడ్ల మీద నడుస్తారు, ఈ రోడ్ల మీద కూర్చుంటారు, ఈ రోడ్ల మీద అన్నీ చేస్తారు. నాకు అస్సలు నచ్చదనమాట. మాదంతా పెద్ద సిటీ అయినా చూడండి విజయవాడ సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసేసుకొని మంచిగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. అంత బాగుంటుంది విజయవాడ. ఇక్కడ నేను మైలవరం వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, కానీ రోడ్ల మీదే అస్సలు తప్పుకోరండి బాబు, అట్లాగే నుంచుండిపోతారు. అసలు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ మైలవరం డ్రైవింగ్ చేయడం కూడా రాదనమాట. అట్లాగా ఎదురెదురే వెళ్తూ ఉంటే బైకులు అసలు సరిగ్గా నడపరంగు. చూసారా మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరనమాట. అసలు అట్లాగే నడుస్తూ ఉంటారు. యాక్సిడెంట్లు అవ్వమంటే ఎందుకవో అలాగే జరుగుతాయి. చూసారు ఇక్కడే గోల్డెన్ బేకరీ దగ్గర ఆగామన్నమాట. కొన్ని తినడానికి తీసుకున్నాం స్నాక్స్. ఇంకా మా ఇంటికి వెళ్తాం కదా, అక్కడ తినడానికి ఉంటాయని చెప్పేసి ఇక్కడ నుంచి నేను కొంచెమే తీసాను అనమాట వీడియో, ఎక్కువ తీయలేదు. ఎందుకంటే ఇంకా మా ఊరు పల్లెటూరు, వెళ్ళే దారిలో అంతా పురుగులని ఇంకా అసలు ఏం కనిపించదు కూడా, అంతా చీకటిగా ఉంటుంది.
అందువల్ల నేను మైలవరం దాటేంత వరకే తీసాను వీడియో. మళ్ళీ మా ఊరు ఎంట్రన్స్లో తీసాను అంతే, ఇంకా మధ్యలో ఎక్కడ తీయలేదు వీడియో అయితే. సో ఇదనమాట. ఇంక ఇక్కడ ఇవి తీసేసుకొని ఫస్ట్ టైం నేను ఒక బర్గర్ లాంటిది తిన్నాను. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. చూసారా అక్కడ కనిపించింది కదా డోనెట్ అంట, ఇది కింద ఉంది చూసారా గారెల్లాగా దానిపైన క్రీమ్ వేసి, ఇదే అనమాట. అది ఫస్ట్ టైం తిన్నాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఫ్రెష్గా చేసినట్టున్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా అబ్బాయి మెద్దరం తినేసి మళ్ళీ ఒకటి పార్సల్ కూడా తీసుకొచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఇది టీవీలో చూడడమే తప్ప అసలు అది ఎప్పుడు స్ట్రైట్గా తినలేదు. అలాంటిది ఈరోజు అక్కడ ఉంది, ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అది ఒక్క పీస్ వచ్చేసి 30 రూపీస్ అంట. 2 పీసులు తీసుకున్నాను. ఒకటి మా అబ్బాయి మేద్దరం తినేసాం, ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ అన్నీ ఉన్నాయండి, ఒక్కటేనే లేదు, కేకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈసారి ఇంకా మంచి క్లియర్గా తీస్తాను. నాకు తెలిసి ఇంతకుముందు ఈ ప్లేస్లో టీ స్టాల్ ఏదో పెట్టినట్టున్నారు, ఇప్పుడు అది తీసేసి గోల్డెన్ బేకరీ పెట్టారనమాట. ఇప్పటికి నేను ఇక్కడ 3 టైమ్స్ 4 టైమ్స్ తీసుకున్నాను. వెళ్ళేదారిలో వచ్చేదారిలో ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా అబ్బాయి మీద అక్కడ తిన్నాం కదా, చిన్న పీస్ మా ఆయనకి ఇచ్చాను అనమాట. ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్పేసి. ఆల్రెడీ మా ఆయన తిన్నాడంట చాలాసార్లు, ఇది బాగానే ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. అది చిన్న పీస్ ఇచ్చేసాం అనమాట. మా ఇద్దరం తినేసి టేస్ట్ ఎలా ఉందంటే బాగానే ఉంది, ఆల్రెడీ నేను తినేసాను ఎప్పుడో ఒకసారి అని చెప్పి చెప్తున్నాడు. అయిపోతుందని చెప్పేసి ఇంకా బావ మళ్ళీ స్టార్ట్ చేశాడు, తొందరగా ఎక్కడ వెళ్ళిపోదామని చెప్పేసి. అక్కడ ఆగినప్పుడు టైం వచ్చి 8-10 అయిపోయింది. ఇంకా మా ఊరు వెళ్ళాలంటే ఇంకా 30-40 కిలోమీటర్స్ ఉంటుంది మైలవరం నుంచి. సో అందుకని ఇంకా మా వారు స్పీడ్గా తీసుకొచ్చేసారనమాట. అది కూడా మా బైక్ కాదు, స్కూటీ మీద వచ్చేసాము. స్కూటీ మీద రావడం వల్ల ఏమో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది, తొందరగా వచ్చామనిపించింది అనమాట. మా బైక్ అంటే అది అక్కడ అయిపోయి ఇక్కడ అయిపోయి చాలా వెనకాల కూడా పొగ వస్తుంది అనమాట. దోమల కొట్ట ఉండేది చూసారా, అట్లాగ వస్తుంది. దాన్ని వేసుకోబోతుంటే మా ఆయనకి చిరాకు వచ్చేసి విజయవాడలోని దోమల పొగ గొట్టలాగా ఉంది ఇదంతా అని చెప్పేసి. ఎందుకంటే బైక్ అస్సలు బాగాలేదు, రిపేర్ వచ్చేసింది అనమాట. దోమలకు గుట్టే ముందన్న అంత పొగ వచ్చిద్దో రాదో కానీ మా బైక్లోంచి మాత్రం అంతకంటే ఎక్కువ వస్తుంది పొగ. మామూలు చూడడం ఎక్కువైపోయింది. పక్కన వాళ్ళు బండ్లతో అట్లా చూసారా, వాళ్ళైతే ఎక్కువగా మా మొహాలు చూస్తున్నారు. ఇంకా అది తట్టుకోలేక మేము బండి అక్కడ పడేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్ బండి అయితే వేసుకొచ్చామన్నమాట. ఇంకా అన్నయ్య అయితే బండి ఇచ్చారు, ఇంకా అది తీసుకొని ఊరు వచ్చేసాము. సో మా ఆయనకి చేతిలోకి ఇంకా మా బండి వదిలేసి అన్నయ్య బండి చక్కగా తోలుకుంటే అట్లా వచ్చేసాము. మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఇది. ఇదే మా ఊరు ఎంట్రన్స్. పగలైతే బాగా కనిపించేది, కానీ నైట్ కదా అంత ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు అనుకున్నాం కానీ ఏం పడుకోలేదు. ఇప్పుడే నైట్ టైం కదా, అందరూ బయటకు వచ్చి అవరాలు పెడుతున్నారనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అయిపోయింది. అయినా కానీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బయట ఎండ మామూలుగా అయితే నైట్ టైము ఎక్కువగా బయటే ఉంటారు పగల కంటే, ఎందుకంటే పగలు ఎక్కువగా ఎండ కాబట్టి. ఇదే మా సందు. ఇంకా మా సందు నుంచి స్ట్రైట్గా మా ఆయన మా ఇంటికి తీసుకొచ్చేసారు. ఇది ఈ రోడ్డు మా ఇల్లు అనమాట. ఇప్పుడు బండి ఆగింది మా ఇల్లు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. బాయ్ ఫ్రెండ్స్.